ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న. శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించిన తర్వాతే ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం ఈ క్రింది వికాస నియమాన్ని అనుసరిస్తుంది. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనే నియమాన్ని అనుసరిస్తుంది. తర్వాత ప్రశ్న. వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువని ఈ గ్రంథంలో రాయబడింది. ఏ గ్రంథం అంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజంలో రాయబడింది. ఎడ్యుకేషనల్ డిటర్మినిజంలో. తర్వాత ప్రశ్న. పూర్వ బాల్య దశ అనేది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారము సృజనాత్మక వయసు. పూర్వ బాల్య దశ అనేది. తర్వాత ప్రశ్న. సాంఘిక వికాసం గురించి సరైన ప్రకటన గుర్తించండి క్రింది వానిలో. సాంఘిక వికాసం గురించి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం. గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం. ఇది మాత్రమే సరైనది సాంఘిక వికాసంకి సంబంధించి. తర్వాత ప్రశ్న. జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడము అనేది సర్వాత్మవాదం. జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం. తర్వాత ప్రశ్న. వల్లాస్ ప్రకారం సరైన ప్రకటన గుర్తించండి క్రింది వానిలో. వల్లాస్ ప్రకారం. రెండు కూడా సరైన ప్రకటనలు. HSలో. అంతర్దృష్టి దశలో సృజనాత్మకత అనేది ఒక్కసారిగా స్ఫురిస్తుంది. ఇది కరెక్టే. అదేవిధంగా నిరూపణ దశలో సృజనాత్మక విషయాన్ని మూల్యాంకనం చేస్తారు. ఇది కరెక్టే. రెండు కూడా సరైనవే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది దానిలో సరైన ప్రకటన కానిది ఏది అడిగారు. సరైన ప్రకటన కానిది. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. స్టాన్లీ హాల్ వైఖరి మాపని రూపొందించారు. రాంగ్. నీళ్ళని కూడా సరైనవే. ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేదే సామర్థ్యము. ఒక వ్యక్తి గతాన్ని సూచించేది సాధన. అదేవిధంగా ఒక వ్యక్తి భవిష్యత్తు స్థితిని సూచించేది సహజ సామర్థ్యం. ఫోర్త్ మాత్రం రాంగ్. వైఖరి మాపన్ని ఎవరు రూపొందించారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. క్రింది వానిలో సిరామరకల పరీక్షకు సంబంధించి సరికానిది. థర్డ్ ఆప్షన్ రాంగ్. ఇందులో 5 తెలుపు 5 ఎరుపు కార్డులు ఉంటాయని ఇచ్చారు. ఇది రాంగ్. మిగిలిన కూడా సరైన. ఇది వయోజనులకు ఉద్దేశించబడింది. సిరామార్కుల పరీక్ష అనేది. ఇది ప్రక్షేపక పరీక్ష. ఇది కరెక్ట్. విధంగా దీన్ని నిర్వహించడానికి నిర్దిష్టమైన సమయం అనేది ఉండదు. రక్షక తంత్రాలు వెరీ ఇంపార్టెంట్. ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా ఫైళ్ళ మీద చూపించడం అనేది ఈ క్రిందికి రక్షక తంత్రం కిందకు వస్తుంది. ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా ఫైళ్ళ మీద చూపించడం అనేది విస్థాపన కిందకు వస్తుంది. ఒకరి మీద కోపాన్ని మరొకరిపై చూపించడం. తర్వాత ప్రశ్న. బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించి సరికానిది క్రింది వానిలో. బి మాత్రమే సరికాదు. బోధనా పద్ధతి కంటే బోధనా సామగ్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇచ్చారు. ఇది రాంగ్. ఫస్ట్ ఏ సరైనదే. విద్యార్థి స్వీయ అభ్యాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కరెక్ట్. తర్వాత ప్రశ్న. కిర్క్ ప్రకారం అభ్యాసన వైకల్యాన్ని గుర్తించే పద్ధతులు. కిర్క్ ప్రకారం వైద్య పరీక్షలు, అదేవిధంగా కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యయనం, అదేవిధంగా ప్రవర్తనల అధ్యయనం కూడా. ప్రశ్న. టెన్నికాయిట్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు. శూన్య బదలాయింపు ఇక్కడ జరిగేది. తర్వాత ప్రశ్న. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని ఇలా అంటారు. సహజ సామర్థ్యము అంటారు. తర్వాత ప్రశ్న. అభ్యాసనంలో ఆలోచనకు, వివేచనకు, సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఈ అభ్యాసనంలో ఆలోచనకు, వివేచనకు, సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో.
తర్వాత ప్రశ్న, ఒక విద్యార్థి మొదటిసారి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదవాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాత దోషం లేకుండా వల్లెవేయడానికి మళ్ళీ 2 సార్లు చదవాల్సి వచ్చింది. అయినా ఇక్కడ పొదుపు గణన ఎంత? పొదుపు గణనకు మన ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలన్నీ 10 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు 2 బై అసలు ప్రయత్నాలన్నీ 10 ఇంటూ 100. ఇది ఫార్ములా. 0 0 క్యాన్సల్. 8 10 80%. పొదుపు గణన ఎంత అంటే 80%. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. సరైన ప్రవచనం ఏ మాత్రమే సరైనది, బి మాత్రం రాంగ్. ఎంఎంపిఐలో మొత్తం 550 ప్రశ్నలు ఉంటాయి, ఇది కరెక్ట్. బి మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, రక్షకతంత్రము అనేవి మనిషి తక్షణం సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆహారాన్ని పరిరక్షిస్తుంది అనమాట. రక్షకతంత్రం అనేది అదేవిధంగా వ్యక్తి వ్యాకులతను తగ్గించడం ద్వారా మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి రక్షకతంత్రాలు అనేవి. ఎస్కమార్లు రెండు కూడా కరెక్టే స్టేట్మెంట్లు. అదేవిధంగా ఒకదానితో ఒకటి సహసంబంధం కూడా ఉన్నాయన్నమాట రెండు కూడా. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఇలా అంటారు. వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు అనేవి వయసుతో పాటు వికసించడాన్ని పరిపక్వత అంటారు. తర్వాత ప్రశ్న, ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుంది. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞను సూచిస్తుంది అనమాట. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. తర్వాత ప్రశ్న, అభ్యాసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యాసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశ ఏది క్రింది వానిలో? పీఠభూమి దశ. ఏ దశ అంటే పీఠభూమి దశ. తర్వాత ప్రశ్న, ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతడు తన స్నేహితుడి నుండి ఒక సమాధానాన్ని కాపీ కొట్టాలనుకున్నాడు, కానీ అది తప్పని అతని అంతరాత్మ హెచ్చరించింది. చివరకు కాపీ కొట్టలేదు. ఈ చర్యను నిర్దేశించే అంశం ఆద్యాహం. సోప్రియుగ ఆద్యాహం అంటే నైతిక సూత్రంపై ఆధారపడింది అన్నమాట. తర్వాత ప్రశ్న, కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు పిల్లిని చూసి దానిని కూడా కుక్క అని పిలిచాడు. ఇక్కడ పిల్లవాడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కాని ప్రేరేపణలను లేదా భావోద్వేగాలను సామాజికంగా ఆమోదయోగ్యమైన క్రియల వైపుకి కేంద్రీకరించడము అనేది ఉదాత్తీకరణం. రక్షకతంత్రం. తర్వాత ప్రశ్న, టీచర్ దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పనిని చేస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఈమె దశ మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి అనమాట. తర్వాత ప్రశ్న, ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానం, విషయం, నిర్ణయకాలను పరిగణనలోకి తీసుకుంటారు. రోషక్ శిరామరకల పరీక్షలో. తర్వాత ప్రశ్న, ఉద్వేగ క్యారెక్టరిస్టిక్స్ ఈ దశలోని ఉద్వేగ వికాసంలో కనిపించే ప్రత్యేక అంశం ఉత్తర బాల్య దశలో. ఈ సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.